బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినూత్నంగా నూతన సంవత్సరాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. సఫాయనల్న యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సఫాయన్నా నీకు సలామన్నా అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించింది గత కేసీఆర్ ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికులకు 3 సార్లు వేతనాలు పెంచి వారికి సముచిత గౌరవం కల్పించింది. అలాంటి సఫాయన్నలతో కలిసి కొత్త ఏడాదిని వినూత్నంగా మొదలుపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ వేదికగా పారిశుద్ధ్య కార్మికులతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. వారితో ఆత్మీయంగా సమావేశమయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు కేటీఆర్ తో సెల్ఫీలు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3 సార్లు శానిటరీ కార్మికులకు వేతనాలు పెంచిందని కేటీఆర్ తెలిపారు. పట్టణాలు, పల్లెలకు అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులకు తాము ప్రాధాన్యతనిచ్చామని, వారికి గౌరవం పెంచేలా జీతాలు పెంచామన్నారు. భవిష్యత్తులోనూ సఫాయన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ విషయంలో తమ పార్టీ మేయర్ విజయలక్ష్మితో సమన్వయం చేసుకోవాలని పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ సూచించారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలంగాణ భవన్లో పలువురు నేతలు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, నగేష్, పలువురు విద్యార్థి నాయకులు, పార్టీ కార్యకర్తలు కేటీఆర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది గులాబీ శ్రేణులను కూడా కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.